ప్రజెంట్ నేను వచ్చేసి ఇటు మూసారాంబాగ్ మూసీ రివర్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ మూసారాంబాగ్కి సంబంధించిన డిసెంబర్ అప్డేట్ చూసుకుంటే ఇటు కొత్తగా ఓ పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఫౌండేషన్ వర్క్ చూడొచ్చు. ఆ పిల్లర్కి సంబంధించిన ఫౌండేషన్ వర్క్ ప్రీవియస్ మంత్ నవంబర్లో ఇటు మొత్తం ఎక్స్కవేషన్ వర్క్ నడుస్తుండే ఈ ఏరియాలో. దానికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇదంతా కొత్త వర్క్ అనమాట. డిసెంబర్లో అది ఆల్రెడీ ఓల్డ్ వర్క్, అది అట్లా కన్స్ట్రక్ట్ చేశారు కదా. అటు అంబర్పేట్, ఇంకా జిందా తిలిస్మాత్, ఇంకా ఇటు ఓ కేఫ్ ఉంటుంది పక్కన. ఆ కేఫ్కి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా ఈ ఫ్లైఓవర్ అంటున్నా ఈ బ్రిడ్జ్ నుండి అటు స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తేనేమో దిల్సుఖ్నగర్కి వెళ్తాం, రైట్కి వెళ్తేనేమో మలక్పేట వెళ్ళిపోతాం. అలా ఈ ట్రాఫిక్ ఫ్లో అనేది వెళ్ళిపోతుంది అప్కమింగ్ డేస్లో. సెప్టెంబర్లో వచ్చిన వరదలకి ఇదంతా కొట్టుకుపోయింది. అప్పట్లో ఇక్కడ ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయింది. ఆ ఏరియాలోనే ఈ కొత్త పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఈ డిసెంబర్ అప్డేట్లో చూసుకుంటే ఈ బ్రిడ్జ్ పక్కనే ప్రీవియస్ మంత్స్లో అక్కడ పాత బ్రిడ్జిని క్లోజ్ చేశారు. అంటే అక్టోబర్లో క్లోజ్ చేశారు. ఈ డిసెంబర్లోనేమో ఈ బ్రిడ్జిని డిమాలిష్ చేశారు. అటుపక్క లాంగ్లో చూడొచ్చు. పిల్లర్ కొత్త బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్ వర్క్ చూడొచ్చు అటు లాంగ్లో. ఇక్కడ ముందుకెళ్ళే ముందు ఈ బ్రిడ్జిని చూద్దాం. ఈ బ్రిడ్జికి పక్కనే ప్యారలల్గా ఇంకో బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చూడొచ్చు. టోటల్ ఈ బ్రిడ్జ్లో 5 పిల్లర్స్ ఉన్నాయి. అటు లాంగ్లో పిల్లర్ నెంబర్ 1 అది. ఇది వచ్చేసి 2, ఇటు 3, అటు 4, అటు లాంగ్లో 5 ఉంది. 5, 4 పైన బాక్స్ గడ్డర్ వర్క్ కంప్లీట్ అయింది. ఇటునేమో 3 ఇంకా 2 మధ్యలో ఈ బాక్స్ గడ్డర్ వర్క్ అనేది కంప్లీట్ అయింది అప్పట్లో. ఇదంతా ఓల్డ్ వర్క్ అనమాట. ఈ ప్రాంతంలో కొత్త డిసెంబర్కి సంబంధించిన వర్క్ అంటే ఇది ఎక్స్కవేషన్ చేశారు. పాత బ్రిడ్జ్ ఉండే కదా, అది అక్టోబర్లో క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈ సెప్టెంబర్లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఈ బ్రిడ్జ్ అనేది దెబ్బ తినడం వల్ల దీనిపైన ట్రాఫిక్ని క్లోజ్ చేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేసి వర్క్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడవచ్చు లాంగ్లో డీవాటరింగ్ కోసం మోటార్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ లాంగ్లో కూడా ఓ పిల్లర్ని ఏర్పాటు చేసినట్టు కొడుతుంది. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. వాటర్ నిలబడ్డాయి కదా, అక్కడ పిల్లర్ వస్తుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఈ పక్క ఓ పిల్లర్ ఉంది కదా, దాని ప్యారలల్గానే ఇక్కడ కూడా ఓ పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేస్తారనుకుంటా. చూడవచ్చు వాటర్ అన్నీ నిలబడిపోయినాయి. మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా, మూసీ వాటర్, ఇదంతా డ్రైనేజ్ వాటర్. ఇక్కడ ఈ దారిని డిమాలిష్ చేశారు కదా, ఇక్కడికి నుంచి కొత్త దారిని ఏర్పాటు చేశారు పబ్లిక్ నడవడానికి. పబ్లిక్కి ఇబ్బంది కాకూడదని కొత్త దారి అనేది ఏర్పాటు చేశారు, చూడవచ్చు. ఓవరాల్ వ్యూ చూడొచ్చు. ఈ పాత బ్రిడ్జ్ వర్క్కి సంబంధించిన ఓవరాల్ వ్యూ ఇది. ఇటు ఎప్పటిదాకా చూసాం కదా, దగ్గరికి నుంచి మనం ఇంతకు ముందుకు ఫౌండేషన్ వర్క్ కోసం డీవాటరింగ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఓ పిల్లర్ వస్తుంది. పిల్లర్ నెంబర్ 3 అనుకోండి. 3A సెంటర్లో ఉంటుంది పిల్లర్ ఇది. ఇటు అవతల మనం ఇప్పటిదాకా ఇంతకు ముందుకు 4, 5 అనుకున్నాం కదా. ఈ 4 ఇంకా ఈ 3 మధ్యలో షట్టరింగ్ వర్క్ చూడవచ్చు. బాక్స్ గడ్డర్కి సంబంధించిన షట్టరింగ్. దీన్ని బాక్స్ గడ్డర్ అంటారు. దీన్ని అంతా బాక్స్ గడ్డర్ 2 and 3 పైన ఉన్నది. అవతలో పిల్లర్ గట్టర్ కదా.
దాన్ని పిల్లర్ నెంబర్ 1 అంటున్నాం మనం. సేమ్ అలాంటి పిల్లర్సే ఇటు చూడొచ్చు. పిల్లర్ నెంబర్ 3 దగ్గర ఇక్కడ ఫౌండేషన్ వర్క్ ఇంకా స్టార్ట్ అయ్యేది ఉంది ఈ డీ వాటరింగ్ తర్వాత. దీంట్లో కూడా 5 పిల్లర్స్ ఉంటాయి అని నేను అనుకుంటున్నా. పాత బ్రిడ్జ్ చూడవచ్చు, అప్పట్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఈ బ్రిడ్జ్ని. దీన్ని డిమాలిష్ చేస్తారు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, పిల్లర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. చూడొచ్చు కొత్త బ్రిడ్జ్ కోసం పియర్ వర్క్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ పక్కనే ప్యారలల్గా. అది అవతల వచ్చేసి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ బ్రిడ్జెస్ ఉండబోతున్నాయి అప్కమింగ్ డేస్లో. ఇవి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ బ్రిడ్జెస్ ఇవి. ఇంతకుముందుకు మనం పిల్లర్ నెంబర్ 5 అనుకున్నాగా. ఈ ఎంబాంక్మెంట్ పక్కన ఉంటుంది పిల్లర్ నెంబర్ 5. దీని పక్కనే ప్యారలల్గా ఇంకో బ్రిడ్జికి సంబంధించిన ఫౌండేషన్కి సంబంధించిన స్టీల్ వర్క్ చూడవచ్చు. ఇదంతా ఫౌండేషన్కి సంబంధించిన స్టీల్ వర్క్. ఇదంతా ఇక్కడ స్టీల్ కడుతున్నారు ప్రజెంట్. పక్కన వాటర్ పైప్ లైన్ ఉన్నట్టుంది దీని పక్కనే. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇటు అంబర్పేట్ నుండి అటు మూసారాంబాగ్ క్రాస్ రోడ్కి వెళ్ళే ట్రాఫిక్ ఫ్లో కోసం కట్టే బ్రిడ్జ్ ఇది. ఈ పక్క కొత్త బ్రిడ్జ్ వర్క్ ఇది. ఇక్కడ ఈ పిల్లర్ కట్టిన తర్వాత దీని పక్కనే ఎంబాంక్మెంట్ కడతారు పక్కనే. దీని పక్కన ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ పక్క రిటైనింగ్ వాల్ అనగా ఇలా రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ పక్క. ఎలాగైతే ఆ పిల్లర్ దాటిన తర్వాత ఈ పిల్లర్ మధ్యలో ఎంబాంక్మెంట్ ఈ రిటైనింగ్ వాల్ కట్టారు కదా, ఇలాంటి రిటైనింగ్ వాలే కడతారు. ఈ రాళ్ళన్నీ ఆ గుంతలన్నీ వెళ్ళినాయి అనుకుంటా. ఎందుకంటే ఈ రాళ్ళు వెళ్ళినాయి అంటే అక్కడ ఫౌండేషన్ వర్క్ చేసుకోవచ్చు మనం. అటు ఫౌండేషన్ వర్క్కి ఎలాంటి సమస్య ఉండదు, ఎందుకంటే ఈ రాయి స్టార్టప్ అయిన ఆ పిల్లర్ కన్స్ట్రక్ట్ చేయవచ్చు మంచిది. ఏదైతే లూజ్ సాయిల్ వస్తుందో అక్కడ అప్పట్లో మనం పిల్లర్ నెంబర్ 1లో పైల్ ఫౌండేషన్కి సంబంధించిన వర్క్ చేసినాం. ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు. ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి మనవి దీని రిలేటెడ్, దాంట్లో చూడవచ్చు. పైల్ వర్క్ నడిచింది, దానికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చెక్ చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటా. ముందుకెళ్ళి అటు దీన్ని ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ ఏడు ఉందో ఆడికెళ్ళి ఈ వీడియో అనేది ఎండ్ చేద్దాం. ఈ మట్టి రాళ్ళు ఇవన్నీ కనిపిస్తుంది సేమ్ అక్కడ రిటైనింగ్ వాల్ ఎలా కట్టారు అలా దీని పక్కనే ఇంకో రిటైనింగ్ వాల్ కడతారు. ఏదైతే దారి కనిపిస్తుందో ఈ రోడ్ పైన రిటైనింగ్ వాల్ అనేది స్టార్ట్ అవుతుంది పక్క. ఇక్కడ చూడొచ్చు బీసీ చర్చ్ అంట, చర్చ్కి వెళ్ళే దారంట. అవతల ఓ దర్గా ఉంది అట్లనే. ఇక్కడికించి ఈ ర్యాంప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మార్కింగ్ వర్క్ చూడవచ్చు. 27 feet 9 inches వరకు రోడ్ వైండనింగ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడవచ్చు 25 feet 6 inches వరకు ఉంది రోడ్ వైండనింగ్ కోసం మార్కింగ్. ఈ బిల్డింగ్ని కూడా డిమాలిష్ చేస్తారు రోడ్ వైండనింగ్ పర్పస్. ఇంకా ముందుకు వెళ్దాం మనం. ముందు కూడా మార్కింగ్ ఉండొచ్చు, బిల్డింగ్కి సంబంధించిన మార్కింగ్. ఇక్కడ 27 feet వరకు ఇచ్చారు మార్కింగ్. ఈ దారంతా వచ్చేసి అటు మన మూసారంబ క్రాస్ రోడ్ నుండి అంబర్పేట్కి వెళ్ళే దారి ఇదంతా. దానికి సంబంధించిన మార్కింగ్ ఇది. ఇటు 24 feet 3 inches అని ఇచ్చారు ఇంటికి. శ్రీ సిద్ధి వినాయక కలెక్షన్స్ మెన్స్ అండ్ కిడ్ వేర్స్ ఉంది కదా, అక్కడ దిగు కనిపిస్తలే మార్కింగ్. ఇక్కడ ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ క్లోత్ కలెక్షన్ షాప్ చూసాం కదా, దాని పక్క షాప్ ఇది. ఈ బిల్డింగ్కి ఏమి ఇవ్వలే మార్కింగ్. ఇక్కడ
ఇది వచ్చేసి జిందా తిలేష్మాత్ రోడ్. ఇది అది వచ్చేసి అంబర్పేట్కి వెళ్ళే రోడ్డు. ఇదేమో అంబర్పేట్ ఎస్టీపీకి వెళ్ళే రోడ్. ఇది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి అలీ కేఫ్ క్రాస్ రోడ్ అంటారు దీన్ని. ఈ అలీ కేఫ్ క్రాస్ రోడ్ దిక్కు అవతల దిక్కు మార్కింగ్ ఇచ్చారు. ఇటు మన అలీ కేఫ్ క్రాస్ రోడ్ నుండి అటు మూసారాంబాగ్ క్రాస్ రోడ్కి వెళ్ళే రూట్లో చూద్దాం మార్కింగ్ వర్క్. అలీ కేఫ్ నుండి మూసారాంబాగ్ క్రాస్ రోడ్కి వెళ్ళే రోడ్ చూడవచ్చు. చాలానే వెడల్పుగా ఉంది. పక్క షాప్స్కి ఏం మార్కింగ్ ఇవ్వలే. ఇక్కడ ముందు చూద్దాం. జిఎస్ఏ యాదవ్ నిలయం దగ్గర మార్కింగ్ చూడవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 6 feet వరకు ఇచ్చారు. ఇక్కడ రేడియం షాప్ ఉంది. మళ్ళీ ఇటు మార్కింగ్ ఇచ్చారు. 17 feet వరకు ఇచ్చారు. ఇక్కడ యూపీవీసీ విండోస్ అల్యూమినియం అండ్ గ్లాస్ వర్క్ పక్కన మార్కింగ్ చూడవచ్చు. 17 feet వరకు ఈ రోడ్ బండని వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ అప్కమింగ్ డేస్లో. ఈ ఓపెన్ స్పేస్కి వచ్చేసి 26 feet 6 inch వరకు ఇచ్చారు ఈ ఓపెన్ స్పేస్ ఏరియాకి. నాగ్పూర్ ట్రేడర్స్ అంట. నాగ్పూర్ ట్రేడర్స్ అని చూసాం కదా, అక్కడ 26 feet 6 inch ఇచ్చారు. ఇక్కడ ఈ బిల్డింగ్కి వచ్చేసి మార్కింగ్ ఇటు 17 feet 9 inches ఇచ్చారు ఈ బిల్డింగ్కి. నాగ్పూర్ ట్రేడర్స్కి సంబంధించిన బిల్డింగ్ ఇది. అటు లాంగ్లో కూడా షాప్కి మార్కింగ్ ఇవ్వచ్చు. 21 feet 9 inches వరకు ఇచ్చారు. ఇటు ఈ కమాన్ పక్కన షాప్స్ కనిపిస్తున్నాయి. 21 feet 9 inches వరకు ఇచ్చారు మార్కింగ్. ఇక్కడ ఈ షాప్స్ అన్నీ డిమాలిష్ చేశారు అప్కమింగ్ డేస్లో. ఎందుకంటే ఇక్కడ ఓ కొత్త రోడ్ ఏర్పాటు చేశారు అంబర్పేట్ ఎస్టీపీకి వెళ్ళడానికి. ఈ రోడ్కి వెళ్ళే దారి కోసం ఈ బ్రిడ్జ్ పక్క నుండి సర్వీస్ రోడ్ ఉండబోతుంది. ఏదైతే కమాన్ చూసామో శ్రీ దుర్గామాత దేవాలయంకి సంబంధించిన కమాన్, అటు దానికి సంబంధించిన కంపౌండ్ వాల్ కూడా ఓ మార్కింగ్ చూడవచ్చు. 61 feet వరకు ఇది కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్. ఇది అటు అంబర్పేట ఎస్టీపీకి వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీకోసం కొత్త కంటెంట్ని తీసుకురావడం నా బాధ్యత.